शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतन मन्दारम् श्रीनिवासमहं भजे. श्रीनिवासम् अहं भजे. శతమానం భవతి. మా బంగారు తల్లి దీప్తికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ తల్లి అనూష, తండ్రి ధనుంజయ కుటుంబ సభ్యులు రాయదుర్గం నుండి రాస్తున్నారు. మా పాపాయి నిత్య మహాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ తండ్రి వంశీకృష్ణ, తల్లి శివజ్యోతి, అమ్మమ్మ, తాతయ్య విజయవాడ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా పాప యోగశ్రీకి అందజేయండి అంటూ అమ్మ దేవిక, నాన్న భాస్కర్, అమ్మమ్మ, తాతయ్య సత్యవేడు నుండి కోరుతున్నారు. మా చిన్నారి రూపకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ నర్మద, నాన్న మారుతి ప్రసాద్ ఎమ్మెగనూరు నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా మనమరాలు హితవర్షికకు అందజేయండి అంటూ తాతయ్య రామచంద్ర, అమ్మమ్మ రమణమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్సా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వృషాఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయు. మా బాబు రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయండి అంటూ తండ్రి హరికృష్ణ, తల్లి రమ్యకృష్ణ, నానమ్మ, తాతయ్య విజయవాడ నుండి కోరుతున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు సోవికకు అందజేయండి అంటూ అక్కయ్య హిమకృష్ణశ్రీ, నాన్న వీరాంజనేయులు, అమ్మ వెంకటలక్ష్మి, నానమ్మ, అమ్మమ్మ గుంటూరు నుండి కోరుతున్నారు. హైదరాబాద్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అగస్త్య లక్ష్మీ నరసింహకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య సోమనాథ శర్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనముడు కేశవకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ సునంద, తాతయ్య కేవి రామశేషు, అమ్మమ్మ, తాతయ్య తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి తుషితకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ తండ్రి శ్రీకాంత్, తల్లి మంగళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు దేవాంశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి భార్గవి, తండ్రి శ్రీనివాసులు రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఆపద్బాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుకొండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మా మనవడు సాయి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య, నానమ్మ, బాబు లక్ష్మీదేవి, నాన్న సునీల్ కుమార్, అమ్మ వీరాస్వామి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా బాబు గణదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీకుమారి, నాన్న వేణుగోపాలరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాపాయి ఎడ్విశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ తండ్రి మనోహర్, తల్లి వెంకటలక్ష్మి, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప లహరికి అందజేయండి అంటూ తండ్రి నాగరాజు, తల్లి గౌరీ లక్ష్మి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా పాపాయి గౌతమి వాసుకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ నాగ జ్యోతిశ్రీ, నాన్న వాసుబాబు, అమ్మమ్మ, తాతయ్య వేటపాలెం నుండి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమగుడుధరుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా ముద్దుల కుమార్తె అపర్ణ లీలా మాధురికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ శారద, నాన్న శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ విజయవాడ నుండి కోరుతున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా మనవడు ఇషాద్ రెడ్డికి అందజేయండి అంటూ నానమ్మ, తాతయ్య, సుదర్శనమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా చిట్టి తల్లి లౌక్యకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు తేజశ్రీ, శశికిరణ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. సికింద్రాబాద్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా సాయి దామోదరంకు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ తల్లి జ్యోతిశ్రీ, తండ్రి నాగేశ్వరరావు వ్రాస్తున్నారు. మా అమ్మ పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కుమారుడు తిరుమల సాయి, కుమార్తె తేజస్విని కుటుంబ సభ్యులు బళ్ళారి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా బంగారు తల్లి భాగశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న శివనాగేశ్వరరావు, భర్త సుధీర్ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా స్నేహితురాలు శరణ్యకు అందజేయండి అంటూ స్నేహితులు భాగ్యశ్రీ, అనూష, లావణ్య విజయవాడ నుండి కోరుతున్నారు. విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా స్నేహితురాలు శ్రీ శైలుకు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ స్నేహితురాలు భాగ్యశ్రీ, బావా సుధీర్ వ్రాస్తున్నారు. మా నాన్న జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ కుమార్తెలు సహజ, లహరి, కుమారుడు సాత్విక్, భర్త విజయలక్ష్మి, భార్య రాస్తున్నారు. మా అమ్మ రాజ్యలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు బాలాజీ కుమార్, భర్త గోవిందరాజులు కుటుంబ సభ్యులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధ్యాస్వావ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే యన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ సరద సవీరాః. మా కుమారుడు చరణ తేజకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కుంట్రపాకం నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం వినుకొండ నుండి వ్రాస్తున్నారు.
మా కుమారుడు అనంత శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సుకన్య, నాన్న శంకర్రావు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా కుమారుడు వరదరాజుకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ తల్లి అలమేలమ్మ, తండ్రి రాజయ్యంగారు, కుమారుడు శ్రీరామ్, శ్రీవాత్స్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పుత్రుడు యశ్వంత్కు అందజేయండి అంటూ తండ్రి మునిరాజు, తల్లి రమ, సోదరి యామిని తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా పుత్రుడు దీపక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి సాంబారెడ్డి, తల్లి లక్ష్మి, సోదరుడు సుధీర్, వదిన జ్యోత్స్న హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయిక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా అమ్మ పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందజేయండి అంటూ కుమార్తెలు రాజేశ్వరి, వసుంధర, నాగరాణి, భర్త రామచంద్రారావు ఒంగోలు నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను మా సంపత్ కుమార్కు అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి పుష్పలత, తక్షిత్, వీక్షిత్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అన్నయ్య మహేష్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ రామగిరి నుండి తమ్ముడు హరీష్, అన్నయ్య రాజేష్, అమ్మ సుశీలమ్మ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కరీంనగర్ నుండి వ్రాస్తున్నారండి. మా అమ్మాయి జ్యోత్స్నకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ భాగ్య, నాన్న స్వామి, తమ్ముడు వ్రాస్తున్నారు. మా నాన్న వెంకటరత్నంకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ కుమార్తెలు విజయలక్ష్మి, కోమల, కుమారులు కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అన్నయ్య దర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ చెల్లెలు జాహ్నవి, అక్కయ్య, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు కర్ణాటక నుండి కోరుతున్నారు. మా అమ్మ ఉమాదేవికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ కుమారుడు వినీల్ కుమార్, కుమార్తె సింధూరి ఎమ్మిగనూరు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అమ్మమ్మ, తాతయ్యలకు అందజేయండి అంటూ మనమలు ఋషి, జైష్ణవ్, కుమార్తెలు విజయ్, రాధిక ఖమ్మం నుండి కోరుతున్నారు. మా మనవరాలు వెంకట అన్నపూర్ణకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ రాజమండ్రి నుండి అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మాయి శ్రీజకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనందం కలిగిన శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు లావణ్య, నరేందర్ కుటుంబ సభ్యులు వనపర్తి నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసోపసజ్జా మిత్రం దేవన్మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. మా అల్లుడు నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ మామయ్య పోతయ్య, అక్కయ్య బాలచందమ్మ, విజయచంద్ర కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి చంద్రకళకు శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మాధవి, నాన్న మహదేవప్ప బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు.
మా పెద్ద కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ కవిత, నాన్న నరేష్, బాబాయి, పిన్నమ్మ, నానమ్మ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి రాస్తున్నారు. మా కుమారుడు ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ అమ్మ శోభ, నాన్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా తమ్ముడు వెంకట కోటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ అన్నయ్యలు కుమార్, కార్తీక్, తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి వెంకటలక్ష్మి గుంటూరు నుండి రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయు. మా బాబు సోహితి వజ్ర కిరీటికి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు డమరేష్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ పూజిత, నాన్న శివయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా పాప మోక్షితకు అందజేయండి అంటూ అమ్మ నీలిమ, నాన్న మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ అమ్మ పద్మ, నాన్న శ్రీనివాసమూర్తి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ మంగరత్నంకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమార్తె దీపిక, నాన్న సాయి ప్రసన్న కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం